ఈరోజు మనం మన భాషలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నేర్చుకుందాం. ఇందులో ముందుగా ఇంట్రడక్షన్, తర్వాత ఫండమెంటల్స్ నేర్చుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక ప్రాంతం యొక్క పురోభివృద్ధి తలసరి విద్యుత్ వినియోగం మీద ఆధారపడి ఉంటుందంటే దాని ప్రాముఖ్యత బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండే బల్బులు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా విద్యుత్ శక్తి మీదే పనిచేస్తాయి. మేఘంలో ఉన్న విద్యుత్ శక్తి వలన ఆ మెరుపు వస్తుంది. అలాగే మనకి కనిపించే ఈ వెలుగు కూడా ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫండమెంటల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిసిటీ అనేది ప్రత్యక్షంగా కళ్ళకేమీ కనిపించదు. దానికి ఒక డయాగ్రామ్ రూపం ఇవ్వడమే ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా ఎటువంటి ఎలక్ట్రికల్ వ్యవస్థనైనా సింపుల్గా లెక్కలు వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సోర్సులు మరియు లోడ్లు ఉంటాయి. సోర్సులు అంటే ఉత్పత్తి చేసేవి, విద్యుత్ ఉత్పత్తి చేసేవి. లోడ్లు అంటే విద్యుత్తుని వినియోగించేవి. వీటి మధ్యన కనెక్షన్ చేయడానికి కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ బొమ్మలో కనిపించేది ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో V అనేది సోర్స్ అయితే R అనేది ఒక లోడ్. ఈ V నుంచి Rకి కనెక్ట్ చేయబడింది కనెక్షన్స్. ఉదాహరణకి మన ఇంటిలో బయట ఉన్న మెయిన్స్ సోర్స్ అయితే మన ఇంటి లోపల ఉన్న బల్బు స్విచ్ ఆన్ చేసిన తర్వాత వెలుగుతుంది కాబట్టి అది లోడ్ అన్నమాట. సోర్సుల గురించి తెలుసుకుందాం. సోర్స్ అంటే విద్యుత్తుని సర్క్యూట్ గుండా చలనం చేయించగలుగు బలం, అంటే విద్యుత్ చాలక బలం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రాన్ని మోటివేట్ అంటే కదిలించగలుగు ఫోర్స్, బలం. ఈ సోర్సులు రెండు రకాలు: వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. మళ్ళీ డిపెండెంట్, ఇండిపెండెంట్. వోల్టేజ్, కరెంట్ సోర్సులు ఇండిపెండెంట్ అవ్వచ్చు, డిపెండెంట్ అవ్వచ్చు. ఈ వోల్టేజ్ సోర్సులు రెండు రకాలు: ఏసీ, డిసి. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, డిసి అంటే డైరెక్ట్ కరెంట్. వోల్టేజ్ సోర్స్ లాగే కరెంట్ సోర్సులు కూడా రెండు రకాలు: ఏసీ మరియు డిసి. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో లోడ్స్ గురించి తెలుసుకుందాం. లోడ్స్ మూడు రకాలు: రెసిస్టివ్, కెపాసిటివ్, ఇండక్టివ్. ఇప్పుడు మన ఇంట్లో వాడే బల్బు రెసిస్టివ్ టైప్ లోడ్ అన్నమాట. అంటే అందులో కెపాసిటివ్, ఇండక్టివ్ లోడ్స్ సంబంధించిన విశేషాలు ఉండవు. అలాగే ఒక ఐరన్ బాక్స్ తీసుకుంటే అది కూడా ఒక రెసిస్టివ్ లోడ్. అదే ఈ ఫ్యాన్ తీసుకుంటే ఫ్యాన్లో మాత్రం రెసిస్టివ్, కెపాసిటివ్, ఇండక్టివ్ మూడు కలిపి ఉంటున్నాయి. వివిధ రకాలైన వస్తువులు వాటి యొక్క ఉపయోగాలు బట్టి వాటిలో ఈ మూడు ఉంటాయి. ఆ మూడిటి యొక్క విలువలు బట్టి అవి సర్క్యూట్లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క భాగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వోల్టేజ్ V వలన లోడ్ R అక్రాస్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వలన R లోడ్లోంచి కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఏదైనా లోడ్కి అక్రాస్గా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మనం ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఈ చిత్రంలో ట్యాంక్ ఏ, ట్యాంక్ బి, మళ్ళీ రెండింటి మధ్యన కనెక్షన్ ఉన్నది. ఇప్పుడు
ఫిగర్ నెంబర్ 1లో ట్యాంక్ ఏ ట్యాంక్ బి సమానమైన ఎత్తులో ఉండడం వలన ట్యాంక్ ఏ నుంచి ట్యాంక్ బికి నీళ్లు ప్రవహించవు. అదే ఫిగర్ 2లో ట్యాంక్ ఏ ట్యాంక్ బి కన్నా ఎత్తులో ఉండడం వలన ట్యాంక్ ఏ నుంచి ట్యాంక్ బికి నీళ్లు ప్రవహిస్తాయి. అంటే ట్యాంక్ ఏ ట్యాంక్ బి ఎంత ఎత్తులో ఉన్నా ఆ రెండింటి మధ్యన ఉన్న ఎత్తులో తేడా ఉంటేనే నీళ్లు ప్రవహిస్తాయి. అలాగే ఈ చిత్రంలో రెసిస్టెన్స్ ఆర్లోంచి కరెంట్ ఐ ఉండాలంటే విఏ విబి అంటే ఆర్ ఎక్రాస్గా వోల్టేజ్లు సమానం అయి ఉండకూడదు. అప్పుడే ఆర్ అనే రెసిస్టెన్స్లో కరెంట్ ఉంటుంది. విఏ విబి కన్నా ఎక్కువ ఉంటే కరెంటు విఏ నుంచి విబికి ప్రవహిస్తుంది. అలాగే విబి ఎక్కువ ఉంటే విబి వైపు నుంచి విఏ వైపుకు కరెంటు ప్రవహిస్తుంది. మనం ఎలక్ట్రికల్ సప్లై తీగల మీద అప్పుడప్పుడు కాకులు వాడడం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఫిగర్ 1లో కాకు వచ్చి ఒక తీగ మీద వాలింది. ఇప్పుడు ఆ తీగకి సప్లై ఉన్నా ఆ సప్లై వరకు కాకి ఛార్జ్ అయి ఉంటుంది, కానీ కాకి ఎటువంటి షాకు గురి కాదు. అదే ఫిగర్ 2లో లాగా కాకి రెండవ తీగను కూడా తాకినప్పుడు కాకి ఒకరాస్గా వోల్టేజ్ ఏర్పడి కాకి గుండా కరెంటు ప్రవహించి కాకి షాకు గురవుతుంది. ఏదైనా ఒక పాయింట్ దగ్గర సప్లై ఉందో లేదో తెలుసుకోవడానికి మనం టెస్టర్ వాడుతూ ఉంటాం. పరీక్షించిన పాయింట్ దగ్గర సప్లై ఉందని సూచికగా టెస్టర్లో బల్బు వెలుగుతూ ఉంటుంది. ఈ బల్బు వెలగడానికి కారణం కూడా పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్. ఈ కనిపిస్తున్న చిత్రంలో వోల్టేజ్ V వలన ఆర్ అనే లోడ్లోంచి ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం యొక్క రేటే ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రాన్లు సోర్స్లో ఉన్న నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఉన్న రిపల్షన్ బలం వలన, అలాగే పాజిటివ్ టెర్మినల్ ద్వారా అట్రాక్షన్ బలం వలన నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. కానీ వాడుకలో కరెంటు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తున్నట్టుగా రాసుకుంటాం. దీన్నే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహమే ఛార్జ్ యొక్క ప్రవాహం. ఒక సెకండ్లో ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్లకు ప్రవహిస్తే అంత ఎక్కువ ఛార్జ్ ప్రవహించినట్టు, అంటే అంత ఎక్కువ కరెంటు ఉన్నట్టు లెక్క. ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహానికి కారణమైన ఎలక్ట్రోమోటివ్ ఫోర్సుకి ఈ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహానికి మధ్యన రిలేషన్ తెలుసుకోవడానికి ఓమ్స్ లా ఉపయోగపడుతుంది. ఒక లోడ్ అక్రాస్గా ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి ఆ లోడ్లో ప్రవహించే కరెంటు ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇదే ఓమ్స్ లా. ఈ ప్రపోర్షనల్ యొక్క కాన్స్టెంటే ఆర్. ఆర్ అంటే రెసిస్టెన్స్. అంటే లోడ్లో ఉన్న కరెంట్ I పెరుగుతుంటే ఆ లోడ్ అక్రాస్గా V పెరుగుతున్నట్టు, అలాగే I తగ్గితే V తగ్గుతున్నట్టు. అంటే ప్రపోర్షనాలిటీ అంటే అనులోమానుపాతంలో ఉన్నట్లు.